ఇది నాయకునిపేట సార్. నాయకునిపేట ఏ మండలం? కన్నపల్లి మండలం, జిల్లా మంచిర్యాల జిల్లా. అవును సార్. ఇది ఏ వెరైటీ? ఇది వచ్చేసి మనకు అయోధ్య. ఎక్కడ తెచ్చారు తమరు? కన్నపల్లి కదా. కన్నెపల్లి. ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు అయోధ్య? 4 ప్యాకెట్లు తెచ్చాను. ఇంకా మీ ఊర్లో వేరే వెరైటీలు కూడా వేశారు, మీ పక్కన కూడా చాలా వెరైటీలు ఉన్నాయి సార్. వాటికి దీనికి తేడా ఏంటి, ఏ విధంగా ఉంది? దాని కాయ కొంచెం చిన్నగా ఉన్నది, అది కాక మళ్ళా కొమ్మ బాగా పెట్టడం లేదు. దీనికి కొమ్మ మంచిగా పెడుతుంది, కాయ కూడా బాగా పెడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే గ్రౌండ్ లెవెల్, అంటే కింద నుంచి కాపు, కింది నుంచి కాపు ఉంటుంది. వాటికి ఉందా? వేరే వెరైటీ వాటికి లేదు, వాటికి కింది నుంచి లేదు వాటికి కాపు. దీనికి మాత్రమే కింది నుంచి ఉన్నది సార్. ఇది మేము చెప్పేది కాదు, చేసేది కాదు. ఇది అడవి లో, అసలుకి ఎంత ఇక్కడికి ఎవరో రాలేరు, వచ్చినా ఎవరో పీలు వరకు చేయలేరు. ఇక్కడ అంత దూరం వచ్చాం ఒక్క ప్లాట్ కోసం. ఎందుకంటే మాకున్న డెడికేషన్ ఆ విధంగా ఉంటుంది. మా ప్లాట్ ఎక్కడున్నా సరే కొట్టొచ్చినట్టు కనపడుద్ది. అతనితో మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ఊరు కాదు, ఈ చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడైనా సరే ఈ విధంగా ఖాతా ఉంటే మీరు ఏం చేసినా మేము సిద్ధమేనండి. 100% ఈ విధమైన క్రాప్ ఈ ఏరియాలో ఎక్కడా లేదు. చెట్టుకి 50-60 కాయలు ఉన్నాయి, చెట్టుకి 50-60 కాయలు ఉన్నాయి. ఇది మేము చెప్పుకునే మాటలు కాదండి. కష్టపడి నికచ్చిగా దైవ సాక్షిగా ఇంత దూరం వచ్చి వీడియో చేస్తున్నాము. ఆ రైతు, మీరు కావాలంటే నంబర్ కూడా పెడతాము, మీరు చూసుకోండి, అతనితో మాట్లాడండి. ఈ సంవత్సరం మహాలక్ష్మి సీడ్స్ చూపించే ప్రతిభా పాఠపాలు నాకు తెలిసి ఎక్సలెంట్. అసలు ఏ ఏరియాలోనైనా సరే 100% బ్రహ్మాండంగా బౌల్స్ ఉన్నాయి, సెట్టింగ్ బాగా ఉంది, క్రాప్ బ్రహ్మాండంగా ఉంది, పూత ఖాతా విపరీతంగా ఉంది. చెట్టు గ్రోత్ కండిషన్ కూడా చూడండి ఒక్కసారి మీరు. గ్రోత్ కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ సాయిల్ కూడా మంచి సాయిల్ కాదు, ఇది బ్లాక్ సాయిల్ కాదు, రెడ్ సాయిల్ కాదండి, ఇది ఇసుక సాయిల్ కూడా కాదు, ఇది బంక మట్టి. ఇది ఒక రకమైన మట్టి. ఈ మట్టిలో కూడా ఈ విధంగా కాసినంటే దట్ ఈజ్ గ్రేట్. దట్ ఈజ్ మహాలక్ష్మి సీడ్స్ అయోధ్య. ఏనా? అయోధ్య.